విడా ఎలక్ట్రిక్ స్కూటర్ల అమ్మకాలు గత సంవత్సరంతో పోలిస్తే జూలై 2025 నాటికి 107% పెరిగాయి. మార్చి 2025లో కంపెనీ గత నెల అమ్మకాలు 8,040 యూనిట్లను సులభంగా అధిగమించాయి. ఇది గత నెలలో రిటైల్ చేయబడిన 1.02 లక్షల ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల నుండి హీరో మోటోకార్ప్ మొదటిసారిగా 10% నెలవారీ మార్కెట్ వాటాను సాధించడంలో సహాయపడింది. హీరో సంస్థ మొన్న జూలై 2న అత్యంత చౌకైన ఎలక్ట్రిక్ స్కూటర్ విడాను విడుదల చేసింది. కంపెనీ దీనికి విడా VX2 అని పేరు పెట్టింది. కంపెనీ ప్రకారం ఇది పూర్తిగా ఛార్జ్ చేస్తే 142 కిలోమీటర్ల వరకు నడుస్తుంది. దీని గురించి అత్యంత ప్రత్యేకమైన విషయం ఏమిటంటే ఇది బ్యాటరీ రెంట్ రూపం ఉంటుంది. బ్యాటరీ యూజ్ సర్వీస్తో ప్రవేశపెట్టింది. బ్యాటరీ యూజ్ సర్వీస్ అంటే ఎలక్ట్రిక్ వాహనాలకు బ్యాటరీలను కొనుగోలు చేయడానికి బదులుగా వినియోగదారులు బ్యాటరీలను అద్దెకు తీసుకోవడం లేదా సబ్స్క్రైబ్ చేయడం. ఇది ఈవీలను మరింత అందుబాటులోకి తెస్తుంది. బ్యాటరీ నిర్వహణ సమస్యలను తొలగిస్తుంది. దీని ప్రారంభ ధర 99,490 రూపాయలు. అయితే బ్యాటరీ యూజ్ సర్వీస్ ప్రోగ్రాంతో దీని ప్రారంభ ధర 59,490 మాత్రమే. అయితే కంపెనీ 7 రోజుల్లోనే దాని ధరను 15,000 తగ్గించింది. ఆ తర్వాత దాని ధర 44,490 రూపాయలైంది.